సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పహల్గాం ఉగ్రదాడి ఎంతో బాధించింది. కాశ్మీర్ షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్ పహల్గాం దాడి ఘటనపై తన భావాలను మరింతగా వ్యక్తం చేస్తూ, పహల్గాం ఒక భూతల స్వర్గం. అక్కడ నాకు డార్లింగ్ సినిమా షూటింగ్ చేశాం. చుట్టూ ఉన్న అందమైన 5 కిలోమీటర్ల మేర లొకేషన్లో చిత్రీకరణ జరిపాం. అక్కడ స్థానికులు చాలా మంచి మనసున్నవారు. మా టీం వారికి స్నేహితులుగా మారిపోయారని చెప్పింది. అయితే ఇలాంటి ఉగ్రదాడుల తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి పహల్గాం వెళ్లడం గురించి మరోసారి ఆలోచించాల్సి వస్తుందని కూడా నభా అభిప్రాయపడింది. ఆమె స్పందనలో పహల్గాం దాడి ఘటనను విన్నప్పుడు అక్కడ గడిపిన అన్ని జ్ఞాపకాలు కళ్ల ముందు తిరిగాయని పేర్కొంది. ఇలాంటి దాడులు ప్రదర్శన చేస్తున్న పర్యాటకులు చిత్ర సృష్టికర్తల కోసం భవిష్యత్తులో ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చని ఆమె సూచించింది. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కాంబోలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ఫ్యాక్షన్ చిత్రం ఎన్టీఆర్ నీల్ వరల్డ్ వైడ్ గా జూన్ 25, 2026 విడుదల. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత క్రేజీ స్టార్. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నీల్ అనే భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 25, 2026 ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ మరియు సలార్ వంటి సినిమాలతో సంచలనాలు సృష్టించారు. ఎన్టీఆర్ నీల్లో ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్రలో కనిపించారని, కొత్త శైలిలో ఈ చిత్రం రూపొందుతుందని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ, రవి బస్రు సంగీతంతో ఈ చిత్రం అత్యున్నతమైన టెక్నికల్ క్వాలిటీతో రూపొందుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, కౌశిక్ పెగల్లపాటి, సాహు గారపట్టి, షైన్ స్క్రీన్ కిష్కిందపురి ట్రాఫిక్ ఫస్ట్ క్లిప్స్ రిలీజ్. ఈ మాన్సూన్లో థియేటర్లో రిలీజ్. కిష్కిందాపురి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో. కిష్కిందాపురి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ మిస్టరీ థ్రిల్లర్. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక అతీంద్రియ ప్రపంచంలో సాగే హంటెడ్ హౌస్ కథను అద్భుతంగా చూపిస్తుంది. అహం మృత్యు అనే డైలాగ్తో శ్రీనివాస్ ఆకట్టుకుంటాడు. టెక్నికల్గా సినిమాటోగ్రఫీ చిన్మయ్ సలస్కార్, స్కోర్ శామ్సియస్ మరియు విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉండగా, షైన్ స్క్రీన్ నిర్మాణ విలువలు గ్రాండ్గా ఉంటాయి. ఈ మాన్సూన్లో థియేటర్లో విడుదలకు సిద్ధమవుతుంది. ఉలగ నాయకన్ కమల్ హాసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర, లోకేష్ అజ్మల్ ఖాన్, రియా హరి, ఏఆర్ ఎంటర్టైన్మెంట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 11 గ్రిప్పింగ్ ట్రైలర్. 11 నవీన్ చంద్ర నటించిన కొత్త బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం మే 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. లోకేష్ అజ్మల్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం సీరియల్ కిల్లింగ్ మిస్టరీని థ్రిల్లింగ్ మూడ్లో ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. ఉలగ నాయకన్ కమల్ హాసన్ లాంచ్ చేసిన ట్రైలర్లో సైకో కిల్లర్ విత్ అన్బిలీవబుల్ ఐక్యూ, లాస్ట్ ఇయర్ వైజాగ్లో 8 హత్యలు లాంటి డైలాగ్స్ మిస్టరీ ఇంటెన్సిటీని పెంచాయి. నవీన్ చంద్ర పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించి ఆకట్టుకున్నారు. రియా హరి కథానాయికగా, అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు కీలక పాత్రలో నటించారు. డి ఇమాన్ సంగీతం, కార్తిక్ అశోకన్ సినిమాటోగ్రఫీ, శ్రీకాంత్ ఎన్బి ఎడిటింగ్ టెక్నికల్గా సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. కాశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్స్ నివాళి. ఇటీవల కాశ్మీర్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతుండగా తెలుగు చిత్ర పరిశ్రమ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో అమాయకుల మృతికి నివాళులర్పించారు. మాజీ అధ్యక్షుడు మురళీమోహన్ ఈ దాడిని దురదృష్టకరమని పేర్కొంటూ భారతీయులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీఎఫ్టీసీ కార్యదర్శి ప్రసన్న ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించడంతో పాటు భవిష్యత్తులో అవగాహన పెంచే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మా అసోసియేటెడ్ వైస్ ప్రెసిడెంట్ మాధల రవి మాట్లాడుతూ 140 కోట్ల మంది భారతీయులు అధికారులకు మద్దతుగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. హరిహర వీరమల్లుకు రికార్డు బిజినెస్ ఓకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు కొనసాగుతున్నాయి. ఈ చిత్రం ఎప్పుడూ రావాల్సింది కానీ వాయిదాల పర్వం ఇప్పటికీ కొనసాగుతుంది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మిక్స్డ్ రెస్పాన్స్ వినిపిస్తుంది. ఇటీవల టాలీవుడ్ వర్గాల్లో ఈ సినిమా బిజినెస్ డీల్స్ హాట్ టాపిక్గా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 140 కోట్ల వరకు బిజినెస్ జరిగిందన్న టాక్ వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 100 కోట్ల బిజినెస్ జరిగిందని వార్తలున్నాయి. అన్ని వాయిదాల తర్వాత ఈ సినిమాలో ఆ టార్గెట్ అందుకుంటుందా అన్నది ప్రశ్న. పవన్ ఫ్యాన్స్లో కూడా ఈ సినిమాపై హైప్ కొద్దిగా తగ్గినట్లు తెలుస్తుంది. ప్రమోషన్ల లోపం వల్ల కూడా ఆసక్తి పెరగడం లేదు. ఇంకా రిలీజ్ డేట్ ఖరారు కాకపోవడం బర్స్కి మైనస్గా మారుతుంది. ఈ సినిమాలో నా కంటెంట్ బలంగా ఉంటేనే ఇది హిట్ అవుతుంది. ఒక్కసారైనా థియేటర్లో మంచి టాక్ వస్తే బిజినెస్ రికవరీ సాధ్యమే. వీరమల్లు టైటిల్కు తగ్గట్టుగా విజువల్స్ ఉండాలన్నది ఫ్యాన్స్ ఆశ.
ఇది పవన్ కెరీర్ లో మరో కీలక సినిమాగా మారాలంటే ప్రమోషన్స్ కీలకం. మొత్తానికి ఈ సినిమా ఏ స్థాయికి వెళ్తుందో అనేది రిలీజ్ తర్వాతే తెలుస్తుంది. అల్లు అర్జున్ కోసం లైగర్ బ్యూటీ వర్కౌట్ అయ్యేనా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టుతో మరోసారి తెలుగు చిత్రసీమలో క్రేజీ ఎగ్జైట్మెంట్ ను పుట్టిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. అది సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్మెంట్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. కానీ ఇప్పుడు ఈ చిత్రంలో హీరోయిన్ పై వార్తలు హీట్ అవుతున్నాయి. మృణాల్ ఠాకూర్ ఇప్పటికే హీరోయిన్ గా చిత్రంలో చేరిపోతుందని వార్తలు వస్తున్నప్పటికీ ఆ తర్వాత పలు మార్పులు జరిగాయి. తాజా సమాచారం ప్రకారం దీపికా పదుకుని ఈ సినిమాలో నటించట్లేదని తెలుస్తుంది. ఆమె స్థానంలో అనన్య పాండే ఈ చిత్రానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. లైగర్ సినిమాలో భారీ డిజాస్టర్ ను అనుభవించిన అనన్య బాలీవుడ్ లో కొంత ఫేమ్ సాధించినప్పటికీ సౌత్ లో మాత్రం పెద్దగా అవకాశాలు అందుకోలేదు. అల్లు అర్జున్ మరియు అట్లీ వంటి పెద్ద పేర్లతో ఈ ప్రాజెక్ట్ లో ఆమె పాత్ర ఏమిటి అన్నది అభిమానులను ఉత్కంఠగా పెంచుతుంది. ఈ మూవీ అనన్యకు ఒక మంచి మలుపు తీసుకురావచ్చనే ప్రస్తావనగా మారింది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని అనుకుంటే ఇది తెలుగు, హిందీ ప్రేక్షకులకు $1 మిలియన్ ప్రశ్న అవుతుంది. అనన్య పాండే ఈ చిత్రంలో ఎలా మెరుస్తుందో వేచి చూడాలి. హారర్ మిస్టరీగా కిష్కింధాపురి గ్లిప్స్ వదిలింది. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం కిష్కింధాపురి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి హారర్ మిస్టరీగా తెరకెక్కిస్తున్నారు. అలాగే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ పొందారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లిప్స్ వీడియోను రిలీజ్ చేయడంతో అది ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపింది. వీడియోలో చూపించిన పాడుబడ్డ బంగ్లా, మూసిన తలుపులు, అనర్థాలు అన్ని హారర్ ఎలిమెంట్స్తో సస్పెన్స్ని కలిపి హిట్ ఫార్ములాను చూపిస్తున్నాయి. కొన్ని తలుపులు ఎప్పటికీ తెరవకూడదు, కొన్ని గొంతులు ఎప్పటికీ వినకూడదు అనే ట్యాగ్లైన్తో సినిమా ప్రీమైజ్ మరింత ఉత్కంఠను పెంచుతుంది. సామ్ సిఎస్ సంగీతం ఈ సినిమాలో మేజర్ అసెట్గా నిలవబోతుందని స్పష్టమవుతుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య, శోభిత. అక్కినేని నాగచైతన్య మరియు శోభిత ధూళిపాల త్వరలోనే తల్లిదండ్రులు అవ్వబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. గమనించదగిన విషయం ఏమిటంటే ఈ వార్త చర్చల్లో ఉన్నప్పటికీ అక్కినేని ఫ్యామిలీ కానీ లేదా శోభిత కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రస్తావన ఇవ్వలేదు. ఈ వార్త ఊహాగానంగా కొనసాగుతుంది. చైతన్య, సమంత విడాకులు తీసుకున్న తర్వాత శోభితతో ఆయన ప్రేమ వ్యవహారం సాగించగా తర్వాత వారు ఒక నిరాడంబరమైన వివాహం చేసుకున్నారు. శోభిత సినిమాలకు కొంతకాలం దూరంగా ఉండడానికి కారణం కూడా సోషల్ మీడియాతోనే తన అభిమానులతో కనెక్ట్ అయ్యారు. ఈ జంట తమ మొదటి సంతానాన్ని ఎదురు చూస్తున్నారనే వార్తలకు సంబంధించి సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఎలాంటి సాక్ష్యాలు వెలుగులోకి రాలేదు. దీనిపై అధికారిక ప్రకటన వస్తేనే అసలు విషయం తెలుస్తుంది. క్షమాపణ చెప్పిన సల్మాన్ ఖాన్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇతర తారలు పాల్గొనాల్సి వచ్చిన ప్రతిష్టాత్మక లండన్ ఈవెంట్ బాలీవుడ్ బిగ్ 1 వాయిదా పడిన విషయం సల్మాన్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. మే 4-5 తేదీల్లో లండన్లో జరగాల్సిన ఈ అట్టహాసమైన కార్యక్రమం పహల్గామ్ ఘటన కారణంగా నెలకొన్న పరిస్థితుల వల్ల వాయిదా పడింది. సల్మాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ మరియు పాక్ మధ్య ఉద్రిక్తతలు, అలాగే ఇరు దేశాల మద్దతుదారుల మధ్య లండన్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు కారణమయ్యాయి. ఈ పరిస్థితుల్లో అందరి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ను వాయిదా వేయాలని నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ అభిమానులకు క్షమాపణలు తెలిపారు. వారు ఈ ప్రదర్శన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ ఇప్పుడు వారికి నిరాశ అనుభవం అవుతుందని చెప్పారు. బాలీవుడ్ బిగ్ 1 ఈవెంట్లో సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్, వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్, కృతి నన్నన్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు పాల్గొనాల్సి ఉంది. అయితే ఈవెంట్కు సంబంధించిన కొత్త తేదీలు త్వరలో ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పహల్గామ్ ఘటన నేపథ్యంలో బాలీవుడ్ పరిశ్రమపై కూడా ప్రభావం చూపించి పలు ఇతర సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా వాయిదా పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.